అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. నేను ఇంతకుముందు చాలా అవేర్నెస్ వీడియోలు దీని మీద చేశాను కదా. యాక్చువల్గా అండర్ కవర్ ఆపరేషన్ అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా మొన్న మార్చిలోనే జరిగింది. మరి ఇది ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అనేది తెలియదు, కానీ బాడీ క్యామ్ ఫుటేజ్ అయితే ఒకటి బయటకు వచ్చింది. సో అది నిన్న న్యూస్లో వచ్చిందనమాట. నాగరాజు అనేటువంటి అతను తెలుగు కుర్రోడు. సో వీళ్ళ అండర్ కవర్ ఆపరేషన్లో దొరికాడనమాట. ఒకసారి ఆ వీడియో చూద్దాము. చూసిన తర్వాత చిన్న క్విక్ వీడియో తర్వాత మనం మాట్లాడదాం. Hold on, relax. You guys on? Yeah. Relax, fine. చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఇలాంటివి ఇంతకుముందు చాలా జరిగినాయి. దీంట్లో మన తెలుగు స్టూడెంట్స్ కూడా చాలామంది ట్రాప్ అయ్యారనమాట. మెయిన్ ఏంటంటే పోలీసు వాళ్ళు యాక్చువల్గా యాక్టివిటీస్ అన్ని గమనిస్తూ ఉంటారు. సో అంటే ఎవరెవరు ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అయిపోయిందండి, మనం ఏమనుకుంటామంటే ఎవరికైనా ఏదైనా మెసేజ్ పెడితే మనం డిలీట్ చేస్తాం కదా, వాట్సాప్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో పెట్టేసి డిలీట్ ఫర్ ఎవ్రీబడి అని కూడా వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే అమ్మయ్య డిలీట్ అయిపోయింది అని అనుకుంటాం. అది ఎవరి కోసము అంటే కేవలం మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు మన ఫోన్లో చూడకుండా ఉండడానికి, అవతల పక్క పర్సన్కి మనం పెట్టేటువంటి మెసేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి డిలీట్ చేస్తే వాళ్ళు చూడకుండా ఉండటానికి. అదర్ దాన్ దట్ ఈ డేటా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా సర్వర్లో అయితే ఉంటుంది కదా. మనం డేటా రికవరీలని ఎలా చేస్తామండి, ఆల్రెడీ ఎక్కడొక్కడ స్టోర్ అయి ఉంటుంది కదా. మీరు డిలీట్ చేసుకున్నా సరే బ్యాక్ ఎండ్లో ఎక్కడొక్కడ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ పోలీస్ ఆపరేషన్స్ అన్ని ఎలా ఉంటాయంటే వీళ్ళు యాక్టివిటీ, సోషల్ మీడియా యాక్టివిటీని గమనిస్తూ ఉంటారు. దీనికంటూ ఒక సపరేట్ టీం అనేది ఉంటుంది. మైనర్ ఏజ్ అమ్మాయిల ప్రొటెక్షన్ అనేది పోలీస్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. అది ప్రతి కంట్రీలో ఉంటుంది అనమాట, ఇంక్లూడింగ్ ఇండియా. ఓకే, జనరల్గా ఏంటంటే మీరు ఫారెన్ వెళ్ళినప్పుడు ఏంటి, మీరు చదువుకోవడానికి వెళ్ళారు, చదువుకోండి, మీకు ఏమైనా జాబ్ దొరికితే చేయండి, లేకపోతే లేదు. ఇట్లా మైనర్ అమ్మాయిలకి మెసేజ్లు పెట్టడం కోసం మీరు ట్రాప్ అయిపోయి, ఇప్పుడు ఇతను కూడా మెసేజ్ పెట్టాడు, ట్రాప్ అయ్యాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అతన్ని పట్టుకున్నారనమాట. దీనికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు కూడా వెళ్ళి చదువుకోవచ్చు యాక్చువల్గా. సో 26 years ఓల్డ్ నాగరాజ్ అనమాట. ఒకసారి చూద్దాం న్యూస్లో ఏం రాస్తుందో. ఏ 26-year-old Telugu man, Nagaraju, was recently arrested in Santa Fe, New Mexico on serious exploitation charges. అండ్ మెయిన్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు స్టూడెంట్స్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమెరికా వెళ్ళేది దేనికి, బెటర్ లైఫ్ కోసం. మీ అమ్మ నాన్న మీకు వాళ్ళు కష్టపడి మీకు ఒక లోన్ ఇప్పించి కొంచెం డబ్బులు ఇచ్చి మీకు ఫ్లైట్ టికెట్ కొనిపెట్టి అంతా చేసి మీ ఫ్యూచర్, మీ బెటర్ ఫ్యూచర్ కోసం వాళ్ళు మిమ్మల్ని పంపించారనమాట. సో రేపు పొద్దున్న మీరు మంచిగా సెటిల్ అయ్యి జాబ్ చేస్తుంటే వాళ్ళంత ఆనందపడేటువంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు. మీ ఇంటి పక్కోడు, మీ మామల అత్తెలో, మీ చుట్టాలో పక్కన పెడితే మీ అమ్మ నాన్న మీకోసం పడేటువంటి కష్టాన్ని మీరు దయచేసి వృధా చేయకండి. ఇది కేవలం నేను అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేద్దాం అనుకున్నా అంటే, ఒకటి కాదు, రెండు కాదు, రీసెంట్గా మన తెలుగు పిల్లలు, స్టూడెంట్స్, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఇట్లాంటి ట్రాప్లో దొరికి అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఒకటి గుర్తుపెట్టుకుని, ఇదివరకు ఏంటంటే పేపర్లో ఎక్కడో ఏదో ఒక మూల చిన్న పేపర్ కటింగ్ వచ్చేదనమాట. కానీ ఇప్పుడు ఏంటి తెలుసా, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, యూట్యూబ్, ఇంకా అసలు యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్, ఎన్ని రకాల సోషల్ మీడియా అకౌంట్స్తో పాటు న్యూస్ పేపర్స్. అంటే మీరు ఒక్కసారి పబ్లిక్ అయితే ఆ న్యూస్ పేపర్, ఒక్క చిన్న న్యూస్ పేపర్లోనో లేకపోతే అమెరికాలో పోలీస్ వాళ్ళు పెట్టేటువంటి ప్రెస్ నోటు రిలీజ్ చేసినటువంటి దాంట్లో వాళ్ళు, ఎందుకంటే కేసు పెడతారు కాబట్టి వాళ్ళన్ని డీటెయిల్స్ అన్ని ఎంక్వైరీ చేస్తారు కాబట్టి వాళ్ళు ఓపెన్గా డిస్ప్లే చేస్తారు. పర్సన్ ఎవరు, ఏంటి పేరు, ఈ ఛార్జెస్ ఏంటి, ఇవి అన్నీ డిస్ప్లే చేస్తారు. అక్కడి నుంచి ఇక ఒక్క సోషల్ మీడియాలోకి ఎక్కిందంటే ఇంకా మొత్తం అన్ని సోషల్ మీడియాలోకి ఎక్కుతుంది. అదంతా పక్కన పెట్టండి. అంటే నేను అది ఎందుకు చెప్తున్నానంటే, దానివల్ల ఏంటి, మీ పేరు ఊరుతో సహా డిస్ప్లే చేస్తుంటే అక్కడ మీ ఇండియాలో ఉన్నటువంటి మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. అంటే ఇప్పుడు ఒక్క న్యూస్ పేపర్ కాదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఎక్కడ రకరకాల యూట్యూబ్ ఛానల్స్ సహా వస్తుంది. సో పేరెంట్స్కి అది అంటే అలాంటివి డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. నా కొడుకుని ఏదో చదువుకోవడానికి నేను అమెరికా పంపించాను, కానీ ఇలాంటి వాటిలో ఇరుక్కోవడానికి అని కాదు. అది వన్ సైడ్ ఆఫ్ ది ఆస్పెక్ట్. సెకండ్ సైడ్ ఆఫ్ ది ఆస్పెక్ట్, మీ ఫ్యూచర్ మొత్తం పోయిందండి ఒక్క దెబ్బతో. ఇప్పుడు మీరు ఏదైతే చేసినటువంటి ఈ చిన్న పిచ్చి పని ఉందో దాని వలన
మీ ఫ్యూచర్ మొత్తం పోయిందా, జైల్లో జీవితాంతం గడపాలనా, ఇప్పుడు ఆ కేసు తేలే వరకు జైల్లోనే ఉండాలా, కేసు తేలిన తర్వాత ఒకవేళ అది ప్రూవ్ అయింది అనుకోండి ఛార్జెస్, అప్పుడు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. రీసెంట్గా చూసుకుంటే ఒక్కొక్కళ్ళకి 40 ఏళ్ళు 50 ఏళ్ళు తర్వాత 100 ఏళ్ళ శిక్షలు పడినటువంటి కేసులు కూడా ఉన్నాయన్నమాట. అసలు ఎందుకు ఇలాంటి థాట్స్ వస్తాయని నాకు అర్థం కాదు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది మీ భుజాల మీద చాలా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మీరు అమ్మ నాన్న మీతో పాటు ఉంటారు, మీరు కాలేజీకి వెళ్తారు వస్తారు, అక్కడ వాళ్ళ డబ్బులతోటి మిమ్మల్ని చదివిస్తుంటారు కాబట్టి కొంత మీకు ఏంటంటే ఏముందిలే అమ్మ నాన్న ఫీజు కడుతున్నారు మనం చదువుకున్నాం మనం. కానీ అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఎంత ఖర్చులు అవుతాయి తెలుసా. ఇంట్లో ఉంటే మీరు ఇండియాలో మీరు తినేటువంటి తిండి కానీ అవి కానీ ఏదైతే ఉంటాయో పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కింద వెళ్ళిపోతాయండి. బట్ అదే మీరు ఒక అమెరికాలో ఉంటే ఇప్పుడు స్టూడెంట్ పార్ట్ టైం జాబ్ చేయడానికి లేదు కదా, అంటే మీరేంటి మీ తినేటువంటి తిండితో సహా మీరు పెట్టేటువంటి ఖర్చుతో సహా అన్నీ, ఒకవేళ మీకు క్యాంపస్లో ఏదైనా జాబ్ వస్తే తప్ప అదర్ దాన్ దట్ మీ ఖర్చులన్నీ కూడా మీ అమ్మ నాన్న తినక అక్కడి నుంచి పంపించాలి. మీరు అక్కడ ఉంటారు, ఇట్లాంటి ఏదో పని చేస్తారు, ఎక్కడో ఇరుక్కుంటారు, కానీ మీకు తెలుస్తుంది అసలు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు మీకు ఎలా డబ్బులు పంపిస్తున్నారో. చాలామంది స్టూడెంట్స్ ఉంటారండి ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటారు తెలుసా. అసలు అమెరికా వచ్చిన దగ్గర నుంచి పాపం మా ఫాదర్ దగ్గర డబ్బులు తీసుకోవద్దు అని చెప్పి వాళ్ళు ఎట్లో గొట్ల క్యాంపస్లో పార్ట్ టైం ఎత్తుకొని ఏదో ఒక రకంగా చేసుకొని వాళ్ళ ఖర్చులు ఎలా తీసుకుంటా ఏదో స్కూల్ ఫీజు వరకు, కాలేజ్ ఫీ అదే మన యూనివర్సిటీ ఫీజు వరకు లోన్ తెచ్చుకోవటము, పేరెంట్స్ దగ్గర తీసుకోవటము చేస్తుంటారనమాట. అదే రెస్పాన్సిబిలిటీగా మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే మరి వాళ్ళ ఆలోచన విధానం ఎందుకు అలా ఉంటుందో తెలియదు. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఒక్కసారి డెస్ట్రాయ్ అయిపోయిందంటే మీది ఒక్కళ్ళ లైఫే డెస్ట్రాయ్ అవ్వదు. ఓకే, మీరు ఇప్పుడు స్టూడెంట్గా అమెరికా వెళ్ళి ఇలాంటి దాంట్లో ఇరుక్కుని మీరు కన్నా జైలుకి వెళ్తే మీ మీద పెట్టినటువంటి లోను 70 లక్షలు 80 లక్షలు మీరు ఇండియా నుంచి తీసుకొని ఇక్కడ అమెరికాకి చదువుకోవడానికి వచ్చి ఉంటారు కదా, అదంతా ఎవరు కట్టాలండి? ఇండియాలో మీ పేరెంట్స్ కట్టాలి. మీరు అసలు నిజంగా తప్పు చేశారో తెలియదు అని వాళ్ళు అక్కడ ఫీల్ అవుతూ ఉంటారు. మిమ్మల్ని బయటికి తీసుకురావాలంటే మళ్ళీ లాయర్లకు, సాలిసిటర్లకు, మన అటార్నీలకు డబ్బులు పెట్టాలి కదా, అదంతా ఎవరు పెట్టాలి? మీరు స్టూడెంట్ వీసా మీద ఉంటారు కదా, మీకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? మళ్ళీ దానికి పేరెంట్సే పెట్టాలి కదా. సో అంటే మీరు చేసే ఒక చిన్న తప్పు వలన ఎంత రిస్క్ ఫేస్ చేస్తున్నారో ఆలోచించండి. ఇంకా మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఏం సాధించలేరు, లైఫ్లో సెటిల్ కాలేరు, తర్వాత మెంటల్గా స్ట్రెస్ అయిపోతారు. తప్పండి, వద్దు. ఎందుకంటే ఇలాంటివి మీ లైఫ్, మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టే లైఫ్ వద్దు. అబ్రాడ్ వచ్చినప్పుడు కష్టపడి చదువుకోండి, చక్కగా జాబ్ చేసుకోండి. లేదు జాబ్ దొరకలేదు అంటే ఇండియా వెళ్ళిపోయి మళ్ళీ జాబ్ ఎత్తుకోండి, వచ్చిన పని ఏంటో చూసుకోండి. సో ఈ మధ్యన చాలామంది ఇలాగ ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది ఎవ్రీ వీక్ 10 డేస్కి ఒక్కొక్క ఫోటో ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే అక్కడో ఇక్కడో ఎక్కడో రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎవరో ఒకళ్ళు మన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, జస్ట్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఫ్యూచర్, అంటే మీరు ఇన్ని రోజులు పడ్డటువంటి కష్టము ఒక్క దెబ్బకు వృధా అయిపోతుంది. నెక్స్ట్ మీ తల్లిదండ్రుల పరువు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మీరు జైలుకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ 4 గోడల మధ్య ఉంటారేమో కానీ మీ అమ్మ నాన్న 10 మంది మధ్యలో ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయం అందరికీ పబ్లిసిటీలో తెలిసిపోయింది అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు తలెత్తుకొని తిరగలుగుతారా పబ్లిక్లో? సో కాబట్టి దయచేసి ఇలాంటివి ఏమీ చేయకండి. ఎక్కడ ఏ క్రిమినల్ వాటిలో ఇన్వాల్వ్ అవ్వకండి. ఏ కంట్రీనైనా తక్కువ అంచనా వేయకూడదండి. అమెరికా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది, ఫ్రీడమ్ ఇచ్చింది కదా అని చెప్పి ఆ కంట్రీకి వెళ్ళేసి మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా? కరెక్ట్ కాదు కదా. మనం మన దేశంలో అయినా సరే పద్ధతిగా ఉండాలి, వేరే దేశానికి వెళ్ళినా సరే పద్ధతిగా ఉండాలి. అది దాటి మనం వెళ్ళకూడదు. లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే, కానీ కాంప్లికేట్ చేసుకోకూడదు. ఓకే, ఈ వీడియో కనుక నిజంగా మీకు హార్ట్ఫుల్గా నచ్చితే ఒక 4 ఫార్వర్డ్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.